హాయ్ అండి, వెల్కమ్ టు బానస్ ఫ్యామిలీ కిచెన్. మనం ఏదైతే 6+ మంత్స్ బేబీస్కి అన్నప్రాసన తర్వాత రైస్ స్టార్ట్ చేస్తాం కదండి. సో అలా మనం కొంచెం టేస్టీగా అండ్ హెల్తీగా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నాను. కొంచెం రైస్, కొంచెం కందిపప్పు, అలాగే కొంచెం పెసరపప్పు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత చిన్న క్యారెట్ తీసుకొని తురుముకొని వేసుకుంటున్నాను. అలాగే మనం స్వీట్ పొటాటో కూడా చాలా మంచిదండి, ప్రోటీన్ కూడా. సో నేను అది కూడా కొంచెం తురిమి ఇందులోనే వేస్తున్నాను. చిన్న ఆనియన్ తీసుకొని ఒక 4 ముక్కలు యాడ్ చేశాను. తగినంత వాటర్ తీసుకొని మనం విజిల్స్ వేయించుకోవాలండి. కుక్కర్ అనేది ఒక 5 to 6 విజిల్స్ అయితే సరిపోతుంది. సో ఈలోపు మనం 1 year ప్లస్ బేబీస్కి ఇదే ఫుడ్ని కొంచెం తాలింపు వేస్తే వాళ్ళకి కూడా టేస్టీగా ఉంటుందండి. సో నేను ఇలా ట్రై చేస్తున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక్క ఎండుమిర్చి తీసుకున్నాను, ఎందుకంటే కారం ఎక్కువ ఉండకూడదు కదా. సో కొంచెం కరివేపాకు. ఈలోపు మనకి ఏదైతే ఫుడ్ ఉడికిపోయింది కదండి, ఇప్పుడు నేను వెన్నపూస తీసుకొని, మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను వెన్నపూస తీసుకుంటున్నాను. ఇందులోనే మనం ఇందాక తాలింపు సరుకులు ఏవైతే తీసుకున్నామో అవి ఇందులో వేసుకొని, తాలింపు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనకి ఇందాక తీసుకున్న ఫుడ్లో యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసి బేబీస్కి ఫీడ్ చేయొచ్చండి. చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ ఫుడ్ కూడా, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.